నెల్లూరు జిల్లా తాటాకులదిన్నెలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 10 లక్షల రూపాయల NREGS నిధులతో సిమెంట్ రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. త్వరలోనే నూతన ఫంక్షన్లు ఇండ్ల స్థలాలను అందిస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలైంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ ముందు ఏవైతే చెప్పామో, ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు మీ ముందుకు తీసుకొస్తామని చెప్పాం. రెండు కలిపి ఈ రోజు మీ ముందుకి తీసుకొస్తున్నాం అనే దానికి ఈ సీసీ రోడ్లు, ఈ శ్మశానం మీరు ఇప్పుడే అమ్మ చెప్పారు, 30 సంవత్సరాల నుంచి ఈ శ్మశానానికి దారి లేదు అని చెప్పారు. ఈ రోజు మనం ఎంపీ లాడ్స్ లో CSR ఫండ్స్ ఏదో ఒక దాంట్లో పెట్టి ఈ రోజు ఈ శ్మశానానికి సుమారు 5 లక్షలతో దారి వేసుకోవడం జరిగింది. దానికి స్థలదాతలుగా ఉయ్యాల దాసయ్య గారు చింతచిలుక దగ్గర స్థలం ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజు మనం ఈ గ్రావెల్ రోడ్ ని రేపు రాబోయే రోజుల్లో అది కొంచెం అణిగిన తర్వాత, ఎందుకంటే నేను ఇప్పుడే చూసి వచ్చాను, అది వర్షం వేస్తే మళ్ళీ మీకు బురదైపోతుంది. అందుకని దాన్ని తప్పకుండా మనం సిమెంట్ రోడ్ గా మార్చుకుంటామని, మార్పించి మీకు ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే సీసీ రోడ్లు ఇప్పుడు ఒక 10 లక్షలతో మనం ఇక్కడ NRGS నిధులతో సీసీ రోడ్లు ప్రారంభం చేసుకోవడం జరిగింది. మన